గోర్లు కొరకడం కామన్ హాబిట్ డాక్టర్. అవి ఒక జర్మ్స్ పార్సిల్. గోర్లు లోపలికి పోతే బాడీ డైజెస్ట్ చేయలేదు గోర్లని కదా! స్టమక్ డైజెస్ట్ చేయొచ్చేమో కానీ నెయిల్ పీస్ కన్నా పెద్ద ప్రాబ్లం నెయిల్ కింద ఉండే డర్ట్, దానిలో ఉండే జర్మ్స్. చాలా మంది టెన్షన్ లో, బోర్డమ్ లో నెయిల్స్ బైట్ చేస్తుంటారు. అది మైనర్ హ్యాబిట్ లాగా కనిపిస్తుంది. కానీ నెయిల్స్ కింద డర్ట్ లో బ్యాక్టీరియా, వైరస్, మైక్రో లార్వా, ఫంగస్ లాంటివి ఉండొచ్చు. మీరు నెయిల్స్ బైట్ చేస్తే అవి డైరెక్ట్ గా నోట్లోకి తర్వాత పొట్టలోకి వెళ్తాయి. దానివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మౌత్ అల్సర్స్, గమ్ ఇరిటేషన్, స్వెల్లింగ్, పెయిన్ అండ్ పస్ తో కూడిన నెయిల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి అవ్వచ్చు. ఎస్పెషలీ చిన్న పిల్లల్లో అండ్ కొంతమంది నీలాంటి పెద్దవాళ్ళలో నెయిల్ బైటింగ్ ఇస్ కామన్. ఇలాంటి వాళ్ళలో పేరెంట్స్ పిల్లల్ని లేదా వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ స్పౌస్ ని తిట్టడం కాకుండా వెనకాల రీజన్ ఏంటో తెలుసుకోవాలి. కొన్నిసార్లు స్ట్రెస్, యాంగ్జైటీ, బోర్డమ్, ఎగ్జామ్ టెన్షన్, టూ మచ్ స్క్రీన్ వాచింగ్ వల్ల నెయిల్ బైటింగ్ అవ్వచ్చు. ఇది ఒక హ్యాబిట్ లూప్ లోకి వెళ్ళొచ్చు. సింపుల్ స్టెప్స్ టు అవాయిడ్ నెయిల్ బైటింగ్: నెయిల్స్ ని షార్ట్ గా కట్ చేయండి, హ్యాండ్స్ క్లీన్ గా వాష్ చేయండి, మంచి హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయండి, నెయిల్ ఎడ్జెస్ స్మూత్ గా ఫైల్ చేయండి, బిట్టర్ నెయిల్ సొల్యూషన్ కూడా యూస్ చేయొచ్చు. స్ట్రెస్ టైంలో ఆల్టర్నేటివ్ హ్యాబిట్ ఏదైనా అలవాటు చేసుకోండి, లైక్ అ స్ట్రెస్ బాల్. కానీ ప్రాబ్లం సివియర్ గా ఉంటే తప్పకుండా డాక్టర్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ కలిసి అడ్వైస్ తీసుకోండి.